ఇప్పుడు ఇండియన్ సినిమాలు హాలీవుడ్ చిత్రాలతో పోటీ పడే స్థాయికి ఎదిగాయి. ముఖ్యంగా బాహుబలి తర్వాత ఇండియన్ సినిమాలు అంటే తెలుగు సినిమా అనే స్థాయికి ఏర్పడింది. గతంలో హిట్ అయిన సినిమాలు నెలల తరబడి ఆడుతూ కలెక్షన్లు రాబట్టేవి. ఇప్పుడు స్టార్ హీరోల సినిమాలు వేల కోట్ల కలెక్షన్లు రాబట్టిన కనీసం నెల రోజులు కూడా థియేటర్స్లో నిలబడటం లేదు. థియేటర్ రన్పై ఓటీటీ ప్రభావం కూడా పడుతుంది. ఎంత పెద్ద సినిమా అయినా నెల రోజుల్లో ఓటీటీకి వచ్చేస్తుంది. అక్కడ చూడొచ్చులే అనుకుని ప్రేక్షకులు థియేటర్ల వైపు వెళ్ళటం లేదు. అందుకే ఎన్నో రికార్డులు సృష్టించిన బాహుబలి, RRR, KGF 2, కల్కి 2898 AD, పుష్ప 2 లాంటి చిత్రాలు కూడా ఓ సినిమా రికార్డులను దాటలేకపోయాయి. ఒకటి కాదు, రెండు కాదు, 10 కాదు, ఏకంగా 50 ఏళ్లుగా ఆ సినిమా రికార్డు చెక్కు చెదరకపోవడం విశేషం. ఆ సినిమానే షోలే. ఇందులో ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్, హేమమాలిని, జై బచ్చన్, సంజీవ్ కుమార్ మెయిన్ రోల్స్ పోషించారు. షోలే గురించి ఎవరికి చెప్పినా మాకు తెలుసులే అనే మాటే వస్తుంది. ఎందుకంటే షోలే క్రియేట్ చేసిన సెన్సేషన్ అలాంటిది. ఈ సినిమా విశేషాల గురించి జనం కథలుగా చెప్పుకుంటారు. 3.5 గంటల పాటు ప్రేక్షకులను భావోద్వేగాలతో కూర్చోపెట్టగలిగిన ఘనత ఈ ఒక్క సినిమాకే దక్కింది. షోలే రిలీజ్ అయి ఈ ఏడాది ఆగస్టు 15 నాటికి 50 ఏళ్లు పూర్తయింది. అయితే రిలీజ్ రోజు ఈ చిత్రానికి నెగిటివ్ టాక్ రావడంతో అందరూ ఫ్లాప్ అని ముద్ర వేశారు. చివరికి ఆ నోట ఈ నోట సినిమా గురించి ప్రచారం జరిగి భారతీయ సినీ చరిత్రలోనే కనీవిని ఎరగని రీతిలో ప్రభంజనం సృష్టించింది. ఈ మధ్య ఎన్నో బ్లాక్ బస్టర్లు వచ్చినా ఆ సినిమా దరిదాపుల్లోకి రాకపోవడం విశేషం. బాహుబలి 2, పుష్ప 2 సినిమాలు 1800 కోట్ల కలెక్ట్ చేశాయి. కానీ ఎక్కువ మంది చూసిన సినిమా మాత్రం షోలేనే. బాహుబలి 2ని ప్రపంచ వ్యాప్తంగా 20 కోట్ల మంది చూశారు. RRR, KGF 2 చిత్రాలని 10 కోట్ల మంది వరకు చూశారు. దంగల్ని కూడా 10 కోట్ల మందే చూశారు. ఇంతకీ షోలేకి తెగిన టికెట్లు ఎన్నో తెలుసా? అక్షరాల 25 కోట్ల టికెట్లు అమ్ముడుపోయాయి. 25 కోట్ల మంది చూసిన ఏకైక ఇండియన్ సినిమాగా షోలే ఇప్పటికీ తల ఎత్తుకునే ఉంది. ఇండియాలోనే రికార్డు స్థాయిలో 18 కోట్ల టికెట్లు అమ్ముడుపోయాయి. ఓవర్సీస్లో దాదాపు 2 కోట్ల టికెట్స్ తెగాయి. రష్యాలో విడుదల చేస్తే ఏకంగా 4.8 కోట్ల మంది చూశారు. ఇదో అరుదైన రికార్డ్. అలా మొత్తం 25 కోట్ల మంది షోలేని వీక్షించారు. ఇక షోలే సృష్టించిన మిగతా రికార్డులు కూడా పరిశీలిస్తే కళ్ళు తేలేయాల్సిందే. భారతీయ సినీ చరిత్రలో తొలి 70mm స్టీరియోఫోనిక్ సౌండ్ ఫిలిం షోలేనే. ఆ రోజుల్లో 3 కోట్ల భారీ బడ్జెట్ ఈ చిత్రాన్ని రూపొందించారు. అయితే అనూహ్యంగా ఈ మూవీ 35 కోట్లు కలెక్ట్ చేసింది. అప్పటి వరకున్న మొఘల్-e-ఆజం, మదర్ ఇండియాస్ రికార్డులను షోలే బద్దలు కొట్టింది. ముంబైలోని మినర్వా థియేటర్లో ఏకధాటిగా 5 ఏళ్ల పాటు ఈ సినిమా ఆడింది. బ్రిటిష్ ఫిలిం ఇన్స్టిట్యూట్ టాప్ 10 భారతీయ చిత్రాలలో తొలి స్థానం దక్కించుకుంది షోలే. 100కు పైగా థియేటర్స్లో సిల్వర్ జూబ్లీ జరుపుకున్న అరుదైన చిత్రం. అంటే 100కు పైగా సినిమా హాలలో 175 రోజులు ఆడింది షోలే. ఫిలిం ఆఫ్ ద మిలీనియం, స్టార్ వార్ ఆఫ్ బాలీవుడ్ అని BBC గొప్పగా పేర్కొన్న చిత్రం షోలే. షోలేకి రిలీజ్లో కూడా క్రేజ్ తగ్గలేదు. రిలీజ్లో అత్యధిక వసూలు సాధించిన 5వ భారతీయ సినిమాగా రికార్డ్ నెలకొల్పింది. రిలీజ్లో 13 కోట్ల వసూలు సాధించింది షోలే. షోలే మూవీ థీమ్తో షోలే రామ్ ఆఫ్ ఎక్స్ప్రెస్, షోలే బుల్లెట్స్ ఆఫ్ జస్టిస్ అనే వీడియో గేమ్స్ రూపొందాయి. 1995లో తొలిసారిగా దూరదర్శన్లో ప్రసారమైన 76 TRP రేటింగ్తో రికార్డ్ నెలకొల్పింది. షోలే సినిమా విశేషాలు తెలుపుతూ షోలే ఏ కల్చరల్ రీడింగ్, షోలే ది మేకింగ్ ఆఫ్ ద ఏ క్లాసిక్ పుస్తకాలు వచ్చాయి. భారతీయ సినిమా దశ మార్చిన సినిమాగా షోలే చరిత్రలో నిలిచింది. మోడ్రన్ సినిమా స్థాయిని పెంచింది. ఈ సినిమా ఫిలిం మేకింగ్ స్టూడెంట్స్ తరచుగా స్టడీ చేస్తుంటారు. రమేష్ సిప్పి డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో హేమీల నటన అసాధారణ. మళ్ళీ ఈ సినిమాని డాల్బీ సౌండ్తో 4Kలో మాస్టర్ చేసిన వర్షన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఎన్నోసార్లు టీవీలో, యూట్యూబ్లో ఈ సినిమాని ప్రేక్షకులు చూస్తూనే ఉన్నారు. అయినా ఇప్పుడు రీమాస్టర్ వర్షన్ వస్తుంది అంటే మరోసారి థియేటర్లో వీక్షించేందుకు షోలే ఫ్యాన్స్ రెడీ అయిపోతున్నారు. దాదాపు 1500 థియేటర్లో ఈ చిత్రాన్ని డిసెంబర్లో విడుదల చేయబోతున్నారు. తెలుగు క్లాసిక్ శివ రిలీజ్ అయి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. మరి ఈ హిందీ క్లాసిక్ ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.